కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రాగానే అలా చంద్రబాబు స్నేహితుడికి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. రకరకాల నిబంధనల పేరిట ఆ కాంట్రాక్టర్ ఇప్పటి వరకు 125 మందిని తొలగించాడు. దీంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ శానిటేషన్ సిబ్బంది సమ్మెకు దిగారు. ఫలితంగా కడపలో రిమ్స్ హాస్పిటల్ చెత్తకుప్పలా తయారైంది. శానిటేషన్ సిబ్బంది సమ్మెతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. ఎటు చూసినా చెత్త, అపరిశుభ్రత, చెత్తకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఇది పేదలకు వైద్యం అందించే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కడపలో రిమ్స్ దుస్థితి ఇది. సాక్షాత్తు చంద్రబాబు స్నేహితుడు రిమ్స్ లో శానిటేషన్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ప్రారంభం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని నిబంధనల పేరుతో తొలగించడం మొదలుపెట్టారు. అలా ఏడాదిన్నరలో 400 మంది సిబ్బందిలో 125 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. దాని ఫలితమే రిమ్స్ లో ఈ చెత్త కుప్పలు. రిమ్స్ లో మేము శానిటేషన్ సూపర్వైజర్లుగా కార్మికులుగా పనిచేస్తున్నాం. కొత్తగా వచ్చిన పద్మావతి ఏజెన్సీ అనే వాళ్ళు వివిధ కారణాల వల్ల కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 3 నెలల నుంచి పెండింగ్ లో ఈ వేతనాలు ఇవ్వడం లేదు. మా కుటుంబాలు జరగట్లేదు. ఇంట్లో సామాన్లు బయట వేస్తున్నారు ఇంటిగల్లో. ఏవయ్యా యాజమాన్యానికి ఫోన్ చేసి అడిగితే మీకు జీతాలు వేసే పరిస్థితే లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. నా కరోనా వచ్చినా కూడా మేము సాగు కూడా లెక్క చేయకుండా మేము ఇక్కడ డ్యూటీ చేసినాం సార్. బిడ్డల కోసము మా డ్యూటీ పోతాదేమో అని మేము ఇక్కడ డ్యూటీ చేసినాము. ఈ రోజు భాస్కర్ నాడు వచ్చి కాంట్రాక్ట్ వచ్చి మిమ్మల్ని 50 ఏళ్ళను తొలగిస్తాము, మీకు ఏతనా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అమ్మను గురి చేస్తున్నారు సార్. మమ్మల్ని ఏదింపులుగా ఏదిస్తున్నారు సార్ మమ్మల్ని వర్కర్లను. పాత కాంట్రాక్టర్ దగ్గర పనిచేసిన వారిని ఎలాగైనా తొలగించాలనే దుర్బుద్ధితో చంద్రబాబుకు చెందిన ఈ కొత్త కాంట్రాక్టర్ ఇలా ముప్పుతిప్పలు పెడుతున్నాడని శానిటేషన్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. శానిటేషన్ చేసే వర్కర్ కనీసం 10వ తరగతి చదివి ఉండాలట. సూపర్వైజర్ కు మినిమం డిగ్రీ ఉండాలట. అలాంటి అర్హతలే ఉంటే తామెందుకు ఈ శానిటేషన్ పని చేస్తామని ప్రశ్నిస్తున్నారు వర్కర్స్. ఈ భాస్కర్ నాయుడు మాకొద్దు, ఈ కాంట్రాక్ట్ రద్దు చెయ్యాలా, మాకు నరకం చూపిస్తున్నాడు, 5 నెలలకు 5 లోకాలు చూపిస్తున్నాడు. మాకు ఈ కాంట్రాక్ట్ వద్దు, రద్దు చేయాలా, రద్దు చేయాలా, రద్దు చేయాలా, మాకొద్దు, మాకు కష్టాలు పెడతా ఉన్నాడు. మేము ఎంత బతకాలా? ఇన్ని ఏళ్ళ నుంచి పని చేసి ఇప్పుడు తీస్తే మాకు ఎంత బాధ ఉంటుంది? మా బిడ్డలకు మాకు ఆయన తాగుతారా చెప్పండి. ఇక్కడ వీళ్ళకి అత్యుత్సాహం మేనేజ్మెంట్ కు. భాస్కర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు నా క్లాస్మేట్ అంటున్నాడు. ఆయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నీ క్లాస్మేటే కావచ్చు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. కానీ ప్రజల పక్షాన ఉంటాడా లేకపోతే భాస్కర్ నాయుడు గారి పక్షాన ఉంటారా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఈ నిబంధనలు మాత్రమే కాదు, 50 ఏళ్లు దాటిన వారిని తొలగించడం మొదలుపెట్టారు. ఉన్నవాళ్లను తీసేసి తమకు నచ్చిన వారిని పెట్టుకునేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని శానిటేషన్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇలా ఆందోళన బాట పట్టారు కార్మికులు.